విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకటరావు. ఈ కార్యక్రమంలో వెంకటరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తె బర్ల సత్యవతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థుల కోసం ఎటువంటి అవసరాలున్నా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పరిశీలకులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు దేవుడు బాబు, స్కూల్ కమిటీ చైర్మన్, స్కూల్ ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మా అమ్మాయి బర్ల సత్యవతి గారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం హై స్కూల్లో పిల్లలకి పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ పరిశీలకులు సోదరులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు గారు, అలాగే ఇంకొక ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ సభ్యులు సోదరులు శ్రీ రొంగల దేవుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు సబ్బవరపు రమణ గారు, అలాగే మనోహర్ గాంధీ గారు, అలాగే కిల్లి సూర్యనారాయణ గారు, అలాగే సబ్బవరపు నాయుడు గారు, సచిన్ గారు, చొక్కాకుల ప్రసాద్ గారు, అలాగే పల్ల రమణ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ హై స్కూల్ చైర్మన్ అయినటువంటి సబ్బవరపు కృష్ణ గారు, అలాగే హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, అలాగే పిల్లలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో ఒక అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చందిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపు పొద్దున్న పెద్దలు, ఈరోజు నేటి బాలలే రేపు పౌరులుగా ఒక ఉన్నత స్థాయిలో మేము కూడా పిల్లలు కూడా చక్కగా చదువుకొని, ఎందుకంటే ఇక్కడ చాలా మంది హాస్టల్ పిల్లలు కూడా ఉండడం జరిగింది. సుదీర్ఘాల నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉంటా ఉన్నారు. హాస్టల్లో మనం ఎందుకు వచ్చాం, తల్లిదండ్రులు వదిలి చక్కగా చదువుకొని రేపు మంచి భవిష్యత్తుని సాధించవలసిందిగా పిల్లలకు నేను ఆశీస్సులు ఇస్తూ, మరి మంచి కార్యక్రమం ఈరోజు జరిగింది. ప్రెస్ వారికి కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ పెద్దలు, అలాగే మరొక్కసారి ఈ చైర్మన్ గారు, హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రెస్ వారికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. అది ఓల్డ్ స్టూడెంట్స్ మాత్రమే వచ్చాయి. కొత్తగా జాయిన్ పిల్లల్ని చాలా మందిని ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా దాదాపు 40 మంది లాగా తీసుకొచ్చామండి. వాళ్ళకి పుస్తకాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు అని చెప్పి తీసుకొచ్చాం. కానీ ఇంకా అది స్టాక్ మాకు వరకు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళకి పుస్తకాలు లేకుండా ఉన్నారు. తర్వాత మేము రెడీనెస్ ప్రోగ్రామ్ కూడా మాకు పెట్టారు. ఈ నెల చివరి వరకు రెడీనెస్ ప్రోగ్రాంలోని ఖచ్చితంగా వాళ్ళు రాయడం, చదవడం చేయాలంటే వాళ్ళకి నోట్స్లు ఉండాలి. కాబట్టి పిల్లల యొక్క అవసరాలు గుర్తించి